నమస్కారం, అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్లను ప్రోత్సహిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఏపీ నుంచి 100 యూనికార్న్ సంస్థలు ఏర్పాటు చేయాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. వచ్చేది నాలెడ్జ్ ఎకానమీ అని, దీనిని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. విలేజ్ టు గ్లోబల్ మార్కెట్ అనేది తమ ప్రభుత్వ నినాదమని ఉద్ఘాటించారు. ఒక పరిశ్రమ వ్యర్థాలు మరో పరిశ్రమకు ముడి సరుకుగా మారుతుందని వివరించారు. సర్క్యులర్ ఎకానమీ వ్యవస్థ, ఎంఎస్ఎంఈ ఎకోసిస్టమ్ తయారు కావాలని ఆకాంక్షించారు. ఈ రోజు విజయవాడలో ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 జరిగింది. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. దేశంలో మొట్టమొదటిసారిగా, ప్రపంచంలో కూడా నాకు తెలియదు కానీ దేశంలో మొట్టమొదటిసారిగా 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. ఈరోజు శంకుస్థాపన చేసుకున్నటువంటి 38 కలిపితే 138 అయ్యాయి. రాబోయే తొందరలోని జూలై నాటికి 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు వస్తాయి. ఇవి కాకుండా 550 ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నాయి. మల్టీ ప్రోడక్ట్ కానీ, స్పెషాలిటీ కానీ, ఇవన్నీ 550 ఉన్నాయి. ఈ సందర్భంగా రైతు సోదరులందరినీ అభినందిస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ కావాలంటే రైతులు సహకారం అమోఘం. 36 రోజుల్లో 5th జనరేషన్ ఫైటర్ జెట్ పరిశ్రమ ఏపీకి తీసుకొచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కింది. పని ప్రారంభించి 36 రోజుల్లో కంప్లీట్ చేశాం. రేపు పుట్టపర్తి నుంచి బెంగళూరు వరకు డిఫెన్స్ కారిడార్ హబ్గా తయారవుతుంది. డిఫెన్స్కి అవసరమైనటన్నీ అక్కడే తయారు చేయబోతున్నాం. ఆ తర్వాత విమానాల తయారీకి కూడా ఇది కేంద్రంగా తయారవుతుంది. మొట్టమొదటిసారిగా భారతదేశానికి విమానాలు తయారు చేయడానికి యాంక్సిరీ పరిశ్రమలకి కేంద్రంగా తయారు. ఎకో టూరిజం, బీచ్ టూరిజానికి ఏపీ బెస్ట్ డెస్టినేషన్. అందరం గోవాకి వెళ్తున్నాం. గోవాకు మించిన ప్రదేశం సూర్యలంక మనకు ఒకటి ఉంది. రాబోయే రోజుల్లో గోవా కంటే మెరుగైన గోదావరి నదిలోకి కలిసే కాలుష్యకారక వ్యర్థాలు, జలాలు, వాటి నిర్వహణపై పూర్తిస్థాయి ఆడిట్ చేపట్టి నివేదిక ఇవ్వాలని, ఇప్పటివరకు తీసుకున్న చర్యలు ఏమిటి, భవిష్యత్తులో చేయబోయే పనుల మీద స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేయండి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉన్నతాధికారులు, తూర్పు గోదావరి జిల్లా అధికారుల్ని ఆదేశించారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలని కాలుష్యరహిత గోదావరి థీమ్తో సాకారం చేసి నిర్వహించడానికి కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉదయం 6 గంటలకి రాజమహేంద్రవరం పుష్కరాల ఘాటు నుండి కోటిలింగాల ఘాటు వరకు పడవలు ప్రయాణించి గోదావరి జలాల కాలుష్యకారక ప్రాంతాలని పరిశీలించారు. పుష్కరాలు చేయవలసిన పనుల తీరు, త్వరలో చేపట్టబోయే పనుల ప్రణాళికని స్వయంగా పరిశీలించారు. గోదావరి గట్ల సుందరీకరణ పనులు ఎంతవరకు వచ్చాయనేది, పుష్కరాల నేపథ్యంలో గట్లను ఎలా తీర్చిదిద్దబోతున్నది అధికారులు వివరించడం జరిగింది. నదీ తీరంలో జరుగుతున్న కాలుష్యం తీరుని స్వయంగా చూశారు. నీటిని ఎలా శుద్ధి చేస్తున్నారనే వివరాలని అడిగి తెలుసుకున్నారు. ఈ మురుగునీటిని శుద్ధి చేసే విధానం శాస్త్రీయంగా జరగాలని అన్నారు. మురుగునీటిని నేరుగా గోదావరిలోకి వదలటం వల్ల జలాలు కలుషితం అవుతున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయని, దీనిపై దృష్టి సారించాలని తెలిపారు. పూర్తి స్థాయిలో మురుగు లేకుండా జలాలను గోదావరిలోకి విడిచిపెట్టే బాధ్యతను తీసుకోవాలని ఆదేశించారు. That's time period. That is not a good sign, and that's an administration failure right now. I think if you are not prepared, I think we should not take it to a high note. And I want us to be practical, please. To all the ministers, including the Honorable CM, please give a very honest feedback. Party నాయకులతో మాట్లాడి ఒకసారి తెలియజేయండి. ఎందుకంటే ఇది మన అందరం కూర్చొని కలెక్టివ్ ఎఫర్ట్ తీసుకుని కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే మీరు 8,000 కోట్లు పైచలు 8,800 కోట్లు, 7,369 పనులు, ఇప్పుడు దాకా డిపిఆర్స్ లేవు. ఇప్పుడు దాకా మనం కూర్చోబెట్టి అసలు ఎన్ని టెండర్ స్టేజ్ ఏమి లేవు. అండ్ వి జస్ట్ హ్యావ్ 1 year. ఆ తర్వాత హడావిడిగా కట్టేసి పాచిపోయిన సిమెంట్లతోటి పొడి ఇసుకతో కడితే కూలిపోతే మళ్ళీ తర్వాత ప్రాణాలు. బికాజ్ ఐ డోంట్ వాంట్ దట్ కైండ్ ఆఫ్ బ్రాండ్ నేమ్ ఫర్ ఏపీ, ఫర్ ఎన్డీఏ గవర్నమెంట్. మనసా వచ్చే కర్మ చేయాలి, లేదంటే దీన్ని ఒకసారి ఆలోచించాలి. మీరు ఒకసారి క్యాబినెట్ లో కూడా మేము దీని గురించి సార్, మీరు
పిఎం గారి దగ్గరికి వెళ్ళబోయే ముందు, సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళబోయే ముందు, ఐ వాంట్ దిస్ ప్రిపేర్డ్నెస్ బై ద స్టేట్ అడ్మినిస్ట్రేషన్. అంటే ఎంతసేపు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి డబ్బులు అంటే వాళ్ళు చాలా ఇన్ డీటెయిల్గా లైన్ బై లైన్ అడుగుతారు. థ్రెడ్ బేర్ అనాలిసిస్ ఉంటుంది వాళ్ళ దగ్గర, క్రిటికల్ అనాలిసిస్ చేస్తారు, ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తారు ప్రతి రూపాయికి. అందుకని మనం వాళ్ళు కూర్చోబెట్టంటే నా దగ్గర ఏముందంటే అసలు ఇప్పుడే 274 పంచాయతీలు ఉన్నాయి. 274 పంచాయతీలకి మీరు చెప్పాల్సింది ఏంటి? వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ 274 పంచాయతీస్ ఫ్రమ్ డిఫరెంట్ డైరెక్షన్స్. యూ కెన్ గో టు దిస్ నియరెస్ట్ మీకు పుష్కర్ ఘాట్ ఇక్కడ ఉంది. అందరూ కూర్చోబెట్టి రాజమండ్రి మీద దృష్టి కేంద్రీకృతం అయింది తప్ప ఇది మీరు ఇలా ఎక్స్పాండ్ చేయకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ వోంట్, రాజమండ్రి కెనాట్ టేక్ ఇట్. ఎందుకంటే ఆ ప్రిపేర్నెస్ నాకు అనిపించలేదు, ఆ భయం వేసి వచ్చాను పైన. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీని కూటమి ప్రభుత్వం నిలిపివేసిందని, పేద విద్యార్థులకు ఈ ఏడాది యూనిఫామ్, బూట్లు, బ్యాగులు, పాఠ్య పుస్తకాలు ఇవ్వట్లేదంటూ సామాజిక మాధ్యమాల్లో వైకాపా చేస్తున్న ప్రచారం అవాస్తవమని మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రభుత్వ విద్యను పేద పిల్లలకు దూరం చేసేలాగా జగన్ రెడ్డి తన ఫేక్ టీంలతో తప్పుడు విష ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయంగా ముడి సరుకుల ధరలు పెరుగుదల, రవాణా అడ్డంకుల వల్ల యూనిఫామ్, క్లాత్, బ్యాగులు, బూట్ల సరఫరా నెల రోజుల ఆలస్యం అవుతుందని మాత్రమే విద్యాశాఖ చెప్పిందని, దాన్ని వక్రీకరించి అసలు కిట్ల పంపిణీయే ఉండదంటూ విష ప్రచారం చేయటం జగన్ వక్రబుద్ధికి నిదర్శనమని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమయ్యే జూన్ 12 నాటికి విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు ఖచ్చితంగా అందుతాయని తెలిపారు. విద్యార్థి మిత్ర కిట్ ఉండే యూనిఫామ్, ఇతర వస్తువుల్ని సాధ్యమైనంత త్వరలో పంపిణీ చేసేలాగా తయారీ సంస్థలతో అధికారులు నిత్యం సంప్రదిస్తున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యను పేద పిల్లలకు దూరం చేసేలాగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆకాంక్షించారు. నాడు నేడు విజయవాడ తెలుగు సినీ పరిశ్రమకు రాజధానిగా ఉంటుందని తెలిపారు. ఒక సినిమా షూటింగ్ కి అవసరమైన అన్ని అనుమతులు సింగిల్ విండో విధానంలో ఇస్తామని తెలిపారు. ఏపీ చలనచిత్ర టెలివిజన్ నాటక అభివృద్ధి సంస్థ కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటైందని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2017లో ఆంధ్రప్రదేశ్ లో అంబికా కృష్ణ ఆధ్వర్యంలో FAC ఏర్పాటు చేశారని అన్నారు. రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ ఉన్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ఆయన వివరించారు. ప్రస్తుతం FAC చైర్మన్ గా భరత్ భూషణ్ కొత్త కమిటీని ఏర్పాటు చేశారని తెలియజేశారు. 2 రాష్ట్రాల్లో FACలు ఉన్నా అందరూ కలిసే పనిచేస్తారని తెలిపారు. నాడు నేడు విజయవాడ తెలుగు సినీ పరిశ్రమకు రాజధానిగా ఉంటుందని తెలియజేశారు. ప్రతి ప్రాంతంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా షూటింగ్లు జరిగేలాగా అనుమతులు ఇస్తున్నారని వివరించారు. FACని పూర్తిగా యాక్టివ్ చేసి సినిమా, నాటక, టీవీ రంగానికి పెద్దపీట వేసేలాగా కమిటీ వేయటం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వేదికలు అలంకరించిన మన ఆంధ్ర రాష్ట్ర పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మార్చులు కందులు ముఖేష్ గారికి, అలాగే ఇవాళ FDC మేనేజింగ్ డైరెక్టర్ విశ్వనాథన్ గారికి, ముందున్న తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి అటు హైదరాబాద్ నుంచి కూడా తరలి వచ్చిన మా నిర్మాతలకైతేనేమి, సాంకేతిక నిపుణులకైతేనేమి, మిగతా వివిధ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాధవ రవి గారు అయితేనేమి, అటు డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆదిత్య గారు, మిగతా మా జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షురాలు అందరూ ఇవాళ ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమానికి, అంటే ఒక కొత్త అధ్యాయానికి ఈనాడు అందరూ ఇందులో భాగస్వాములు కావడానికి సమిధిలా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే నా పాత్రికేయ సోదరులందరూ కూడా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరూ కూడా నా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాను. ఇవాళ చాలా సుదినం. అంటే చెప్పారు 1975లో ముందుగా ఈ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది అవిభక్త ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు ప్రారంభమైందని. ఆ తర్వాత 2017లో రాష్ట్రాలు విడిపోయాక
ఇక్కడ ఫిల్మ్ డెవలప్ నాకు ఈ అవకాశం ఇచ్చిన విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ప్రముఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారి ఆలోచన విధానానికి అనుగుణంగా నా వరకు నేను నా కర్తవ్యం నిర్వహించి ఈ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తానని తెలియజేస్తున్నాను. ఇప్పుడు 1984లో నందమూరి తారక రామారావు గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక కమిటీని వేసి డివిఎస్ రాజు గారు లాంటి పెద్ద మనుషుల్ని దానికి అధ్యక్షుడిగా చేశారు. తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం గారు కందుల దుర్గేష్ గారు సహకారంతో, నందమూరి బాలకృష్ణ గారు ఇచ్చిన సహకారంతో మళ్ళీ ఈ కొత్త కమిటీని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డైరెక్టర్లతో నిర్మించినందుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నందమూరి తారక రామారావు గారి వారసులు నందమూరి బాలకృష్ణ గారు తన ఎంతో విలువైన సమయాన్ని వివిధ కార్యక్రమాల్లో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా, సినీ రంగంలో వివిధ రకాల్లో ఆయన బిజీగా ఉన్న సినీ రంగం మీద ఉన్న ప్రేమతో, ఆంధ్ర రాష్ట్రంలో సినీ రంగం అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో ఈ కార్యక్రమానికి నాకు అన్ని విధాలుగా సహకరించి ఇది చేసినందుకు బాలకృష్ణ గారికి రక్తంతో కూడిన రక్త చరిత్ర వైసీపీ నాయకులందరిదని పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర పేర్కొన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసిన ఈ రాష్ట్రంలో వైకాపా భవిష్యత్తులో కాదు కదా, ఎప్పటికీ అధికారంలోకి రాదని తెలియజేశారు. వైసీపీ నాయకులు ఇంతమంది నా మీద దాడి చేయాలని చూస్తున్నారు అంటే నేనెంత బలంగా ఉన్నాను అనేది నాకు అర్థమవుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. రాజశేఖర రెడ్డి మరణాన్ని ఆయన మీద నమ్మకంతో గత 5 సంవత్సరాలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు అధికారం కట్టపెట్టారని తెలిపారు. రాజశేఖర రెడ్డిని నమ్మిన నాయకులు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డితో లేరని అన్నారు. రాజశేఖర రెడ్డి నమ్ముకున్న వాళ్ళ కోసం నిలబడతాడు, జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న వారి కోసం కాకుండా డబ్బు కోసం నిలబడతారని ఈ సందర్భంగా విమర్శించారు. ప్రభుత్వంలో ఎన్ని దాడులు చేశారో ఇవాళ వరకు కూడా కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంది. ఎవరైతే తమతో రాజకీయాల్లో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కానీ మేము కానీ సిద్ధాంతపరమైన పోరాటాలు చేశాం. కానీ గత 5 సంవత్సరాల కాలంలో మీ యొక్క ప్రజా వ్యతిరేక చర్యల వల్ల 11 సీట్లకే మిమ్మల్ని పరిమితం చేసినా కూడా ఇవాళ వాళ్ళకి ఏదైతే 5 సంవత్సరాలు రాజకీయ పరమైన అహంకారంతో ఈ రాష్ట్రంలో రాజ్యమేలారో దాని కింద నలిగిపోయిన ప్రజలు 11 సీట్లకి పరిమితం చేసినా కూడా ఇవాళకి వైకాపా నాయకత్వం కానీ, అధినాయకత్వం కానీ, నాయకుల వైఖరి కానీ మారలేదని చెప్పి మీ చర్యల ద్వారా స్పష్టమవుతా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇది నేను తెలియజేసేది ఒకటే, ఇది ఇవాళ చేస్తూ ఉన్న ఈ విద్వేషపరమైన రాజకీయాలు మీరు ఏదైతే గత 5 సంవత్సరాల్లో పునాది వేశారో ప్రజావేదిక విధ్వంసం ద్వారా ఈ రాష్ట్రంలో విద్వేష రాజకీయాలకు పునాది వేశారో దాన్ని మంటల్లో మీరు కాలిపోయారనేది గుర్తుంచుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత అదే విధమైన దీంతో ఎక్కడికక్కడ విభేదాలు రెచ్చగొట్టమో, విద్వేషాలు రెచ్చగొడతామో, రప్ప అని చెప్పి యువతని రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం, కేసుల్లో ఇరికించడం, వాళ్ళ భవిష్యత్తును పాడు చేయటం, ఇది ఒక ఆంధ్రప్రదేశ్కి తీవ్ర నష్టం చేకూర్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏదైతే మీరు చెప్పారో 17 మెడికల్ కాలేజీలు డబ్బులు లేకపోయినా ఇచ్చారు, నిధులు లేవు, రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల్లో నింపారు. ప్రభుత్వం దాన్ని తీసుకురావాలని చెప్పి ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద తీసుకురావాలనే ప్రయత్నం చేస్తే మేము జైల్లో వేస్తాం, రేపు ఎప్పుడో మేము అధికారంలోకి వస్తామని పగటకల్లగానే మీరు జైల్లోకి వేస్తామని వచ్చే వాళ్ళని కూడా భయపెట్టే ప్రయత్నం కూడా ఇవాళ కూడా చేస్తూ ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి దీనివల్ల నష్టం ఆంధ్రప్రదేశ్ జరుగుతూ ఉంది, ప్రజలకు జరుగుతూ ఉంది ఈ వైఖరి వల్ల అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వం ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రభుత్వం స్పందిస్తూ ఉన్న నేపథ్యంలో మరి ఇవాళ ఇప్పటికీ వాళ్ళ యొక్క వైఖరి మారలేదు అని చెప్పి వాళ్ళ చర్యల ద్వారా స్పష్టంగా కనపడతా ఉంది. గత 5 సంవత్సరాల్లో మీరు ఏం చేశారో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. గ్రామాల్లో విభజనలు సృష్టించారు, ఎంతోమంది వేలాది మంది కార్యకర్తల మీద కేసులు పెట్టారు,
కుల రాజకీయ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో పోలీసులపై కంప్లైంట్ ఇచ్చిన పొన్నూరు వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళి. మామిళ్లపల్లి ప్రజాస్వామిక దమనకాండకు ఎమ్మెల్యే నరేంద్ర కారణం. 5వ తేదీన టీడీపీ గూండాలు మొక్కజొన్న గోడాన్పై దాడి చేశారు. శాంతి భద్రతలు విఘాటమని తహసీల్దార్ గోడౌన్ సీజ్ చేశారు. 31 మంది టీడీపీ కార్యకర్తలు నాయకులపై కేసు కట్టారు. కౌంటర్ గా 14 మంది రైతులు కాపు కులానికి చెందిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారని తెలిపారు. పొన్నూరు రూరల్ ఎస్ఐ, సిఐ, తెనాలి సిఐ, ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. స్థానిక శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర కుట్రతోటి ప్రమేయంతో స్థానిక పోలీసులు మొక్కజొన్న ఉద్యమాన్ని అణచడానికి చేసినటువంటి ప్రయత్నాలు మీడియా ద్వారా మీ అందరికీ తెలుసు. 5వ తారీఖున అక్రమంగా 5 రైతులు దాచిపెట్టుకున్నటువంటి మొక్కజొన్నకు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ప్రముఖులు, గూండాలు, 4 వేల పోలీసులు, అగ్రికల్చరల్ ఆఫీసర్లు వచ్చి మామళ్ళపల్లి గ్రామంలో నా ఇంటి పక్క ఉన్నటువంటి గోడౌన్ను పగలగొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు తమతో పాటు ఒక బస్తాడు తెచ్చుకొని వాటి మీద జల్లి ఇది అంబటి మురళీకృష్ణ మొక్కజొన్నలని అక్రమంగా నిల్వ చేశానని, నేను దళారి అని ధూళిపాళ్ల నరేంద్ర ప్రమేయంతో చెప్పినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అదే రోజు సాయంత్రానికి ఆ గోడౌన్ సోదా త్రివేణిదని వారికి ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. కమర్షియల్ గోడౌన్ కింద 5,000 రూపాయలు చెల్లించమని. అంతేగాని ఆ మొక్కజొన్నల అక్రమాలని కానీ, ఆ గోడౌన్ నాదని కానీ, ఆ సరుకు నాదని కానీ వారు ఎక్కడ చెప్పలేదు. మళ్ళా 10వ తారీఖున స్థానిక ఎంఆర్ఓ వచ్చి మామిళ్ళపల్లి గ్రామంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని అదే గోడౌన్ని వాళ్ళు పగలగొట్టిన తెలుగుదేశం పగలగొట్టిన గోడౌన్ని మళ్ళా తిరిగి బాగు చేయించి సీల్ వేయడం జరిగింది. 5వ తారీఖున ఎవరైతే దౌర్జన్యం చేశారో వారు స్థానిక రైతులు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు 31 మంది తెలుగుదేశం నాయకుల మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో ఉన్నటువంటి నాయకులు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళ అనామకులు కాదు, ఇంపార్టెంట్ పార్టీ ఫంక్షనరీస్. ఒకటి చేబ్రోలు మండల అధ్యక్షులు, పొన్నూరు మండల తెలుగుదేశం అధ్యక్షులు, కాకాని మండల తెలుగుదేశం అధ్యక్షులు, పొన్నూరు పట్టణ అధ్యక్షులతో పాటు ప్రముఖమైనటువంటి పదవులు కలిగిన 31 మంది తెలుగుదేశం నాయకుల మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో ఉన్న వాళ్ళందరినీ నిష్పక్షపాతంగా ఈ ప్రభుత్వం అరెస్ట్ చేయగలిగితే తెలుగుదేశం పార్టీ పొన్నూరు నియోజకవర్గంలో 0, నరేంద్ర రాజకీయ భవిష్యత్తు 0 అయిపోతుంది. ఆ క్రమంలోనే తిరిగి ఏ రైతులైతే అక్కడ గోడౌన్లో మొక్కజొన్నలు దాచుకున్నారో వాళ్ళతో పాటుగా 14 మంది గ్రామస్తుల మీద వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా జన్మదిన వేడుకలు గుంటూరులో ఉత్సాహంగా నిర్వహించారు. తూర్పులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి నూరి ఫాతిమాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. భవిష్యత్తులో ఎమ్మెల్యేతో పాటు మంత్రి పదవిని కూడా చేపట్టాలని, ప్రజాసేవ చేయాలని ఆకాంక్షించారు. ఇందుకు నియోజకవర్గంలోని వైసీపీ నేతలు, కార్యకర్తలు నూరి ఫాతిమాకి పూర్తి స్థాయిలో అండగా ఉండాలని సూచించారు. ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు కృష్ణరావు గారి కుమార్తె నూరి ఫాతిమా గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారి అభిమానులు పెద్ద ఎత్తున ఇవాళ జన్మదిన వేడుకలు జరుపుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దానికి పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు వేణుగోపాల్ రెడ్డి గారు, నిమ్మకాయ రాజనాథ్ గారు, వివిధ కౌన్సిలర్స్, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, అభిమానులు చాలా పెద్ద ఎత్తున ఇవాళ ఈ కార్యక్రమానికి హాజరవడం చాలా సంతోషం. నూరి ఫాతిమా వారి నాన్నగారి ఆదేశం ప్రకారం లాస్ట్ టైం కంటెస్ట్ చేయడం జరిగింది. కానీ మీ అందరికీ తెలుసు లాస్ట్ టైం పార్టీ ఓటమి పాలైంది. ఆమె ఓడిపోయారు, నేను ఓడిపోయాను, చాలా మంది ఓడిపోయాను, మన జిల్లా అంతా ఓడిపోయింది. కానీ ఈరోజు నూరి ఫాతిమా గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను.
మనం ఎంత ఘోరంగా మన ఓటమి పాలయ్యామో రేపు 3 సంవత్సరాలు జరిగేటటువంటి 3 సంవత్సరాల తర్వాత జరిగేటటువంటి ఎన్నికల్లో అంత ఘనంగా గెలవబోతున్నామనేది కూడా నేను చెప్పాలి. ఈ నియోజకవర్గంలో ధోకా లేకుండా ఫాతిమమ్మ విజయం సాధించి శాసనసభ్యురాలుగా వెళ్ళబోతున్నారని కూడా ఈ సందర్భంగా చెప్పవచ్చు. ఈ పుట్టినరోజు సందర్భంగా అమ్మాయిని ఆశీర్వదిస్తున్నాను. ఆప్తురాలు తూర్పు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తమైనటువంటి మా షేక్ ముస్తఫా గారి గానాల బిడ్డ, మీ అందరి మనసులో చిరస్థాయిగా ఉండాలన్నటువంటి అనుమతితో కష్టపడుతున్నటువంటి నూరు ఫాతిమా గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు మాన్యులు అమ్మటి రాంబాబు గారు, నిమ్మకాయ రాజనారాయణ గారు, అట్లాగే ఇక్కడ విచ్చేసినటువంటి గుంటూరు తీర్పులకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు, పట్టణానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా నూరి ఫాతిమా గారి జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మంచి కేకు, చిరునవ్వుల జగను మా ఫాతిమా మళ్ళీ 3 ఏళ్ల తర్వాత ఇదే ఆఫీసులో కేకు కట్ చేయాలి. ఏ హోదాలో కట్ చేయాలి? మిర్చి రైతుల్ని మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీస్ కార్యాలయంలో కొందరు బాధితులు ఫిర్యాదు చేశారు. తెలంగాణకు చెందిన రైతులు కోల్డ్ స్టోరేజ్ లో మిర్చిని దాచుకోగా కోల్డ్ స్టోరేజ్ యజమాని రైతులకు తెలియకుండా మిర్చిని అమ్మటం జరిగింది. విషయం తెలుసుకున్న రైతులు యాజమాన్యాన్ని నిలదీస్తే సక్రమంగా సమాధానం కూడా చెప్పలేదు. దీంతో నష్టపోయిన రైతులు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే గుంటూరులో వీధి వ్యాపారుల నుండి అక్రమంగా అసీలు వసూలు చేస్తున్నారని స్ట్రీట్ వెండర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. వీధి వ్యాపారుల నుండి అసీలు వసూలు చేయడానికి వీలు లేదంటూ కమిషనర్ స్పష్టమైన ప్రకటనలు చేసినప్పటికీ కొందరు అక్రమంగా ఆశీలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. జరిగింది. ఈశ్వర్ కోర్టు ద్వారా మేము ఇక్కడ తెచ్చి పెట్టాము నీలగావిత్రి గోడాంలో. మాకు రైతులకి ఏ విషయం చెప్పకుండా నోటీస్ ఇవ్వకుండా అమ్ముకున్నారు సార్ వాళ్ళు. మేము అందుకని ఇక్కడ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా అదేవిధంగా ఈ 1800 బస్తాలు సార్ మా 4-5 మంది రైతులం అమ్ముకొని పోయి అడిగితే మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి, మీ సీఎం చెప్పుకుంటారా, లేదంటే మీ రేవంత్ రెడ్డి చెప్పుకుంటారా, కేసీఆర్ చెప్పుకుంటారా, ఇట్లా ప్రభుత్వాన్ని కూడా కించపరిచి మాట్లాడుతున్నారు సార్. మాకు ఏదైనా న్యాయం చేయగలుగుతారు అని మేము. అవి సార్ క్వింటాల్ వచ్చేసి 22,000 అంటే మొత్తం మీద 1,00,00,000 ఉంటుంది సార్. మాకు ఆ 1,00,00,000 పైసలు ఇవ్వబడుతుంది అని చెప్పేసి మామూలు రైతులను అన్యాయంగా నిట్టిన ముంచుతున్నారు సార్. మాకు స్టోరేజ్ పేరు నీలగావిత్రి సార్, నీలగావిత్రి. అక్కడ ఏది ముద్దు రామకృష్ణ సార్. ఇతనే సార్ మాకు పెట్టించింది కూడా అతని ఏసిగూడెంలో. ఇంతకు మొదలు గతం ఇంకా ఇంతకు మొదలు ఇతను కూడా 500 బస్తాలు అమ్మినాడు. మేము సగం చేసినాము. మీరు మాకు మాట చెప్పి అమ్మకుండా అమ్మింది కాకుండా మళ్ళీ ఏం చేసుకుంటారో చేసుకోపోండి అనడము. మాకు మాట ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వాళ్ళంతకు వాళ్ళే అమ్ముకున్నారు. వాళ్ళు అమ్మేటప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మేము ఏసి కిరాయి కట్టమని లేము సార్. మీకు ఏమైనా ఏసి కిరాయి పైసలకి కావాలంటే మేము అమ్మి వచ్చి కడతాము, మీరైతే అమ్మదండి. మేము వచ్చి 4-5 సార్లకు పైన వచ్చిపోయినాం. సంవత్సరానికి నెలకోసారి ఫస్ట్ 1400 బస్తాలు అమ్మినారు సార్. అవి అమ్మి అప్పుడు మేము సంసారానికి వాడుకొని సగం అమ్ముకొని ఇంక మళ్ళీ రేట్లు డౌన్ అయినాయి కదా అని అవి అట్టే పెట్టినాం సార్. అవి పెట్టిన తర్వాత వాళ్ళే చెప్పకుండా అమ్మేసుకున్నారు. వెండర్స్ టౌన్ ప్రెసిడెంట్ అండి, నా పేరు నరసింహారావు. మాకు ఆశీల్ అనేది రద్దు చేశారండి మున్సిపల్ కమిషనర్ గారు. అధికారికంగా కూడా పేపర్కి ఇచ్చారు. మా కమిటీ నెంబర్లో ఉండి మేము ఇక్కడ ఉన్నాము. కమిటీలో కూడా మేము కమిషనర్ గారిని అడిగాము. అడిగితేనే కమిషనర్ గారు రద్దు చేశారు. అయితే ఇది అనాధికారికంగా
టౌన్ మొత్తం తిరుగుతూ ఇప్పుడు టౌన్లో చెప్పామని చెప్పి టౌన్లో తిరగకుండా చుట్టుపక్కల వసూలు చేస్తున్నారండి. ఇది అనాధికారం. అడిగినందుకు టౌన్ నెంబర్లను బెదిరిస్తున్నారండి. మీ సంగతి తేలుస్తామని మా కొట్లగాడికి వేరే వ్యక్తుల్ని వాళ్ళ సొంత బాబాయ్ ఆన్లైన్లను పంపించి మమ్మల్ని బెదిరిస్తున్నారండి. లింగంశెట్టి దుర్గాప్రసాద్ బెదిరిస్తున్నాడండి. ఆ ఇచ్చిన వీడియో కూడా ఉంది. వాళ్ళ బాబాయ్ మా పుట్టుకాడికి వచ్చింది, అన్నీ ఉన్నాయండి. కాకపోతే మాకు ఏది జరిగినా ఇప్పుడు మేము ఆల్రెడీ నగరంపాలెం పోలీస్ స్టేషన్లో వసూలు చేసే అతని మీద కంప్లీట్ పెట్టామండి. 17వ తారీఖు పెడితే వాళ్ళు పిలిపిస్తానన్నారు. మేము ఇప్పుడు ఎస్పీ గారికి మేము ఫిర్యాదు చేశాము. మేము టౌన్ కమిటీ నెంబర్లు అండి. రెండోది టౌన్ ప్రెసిడెంట్ను. మాకు జీవించే హక్కు ఉందండి. మాకు వీధి వ్యాపారులు రోడ్ల మీద బతికే వాళ్ళందరికీ వసూలు చేయడానికి లేదని మేము అడ్డం వచ్చామని మా మీద అతను దుర్భాషలాడుతూ మమ్మల్ని ఏదో ఒకటి చేయాలని ఫిర్యాదు చేసి ఆపేమని సారే మేము చెప్తేనే ఇచ్చింది. మేము కమిటీలో ఉన్నాం. మేము కూడా కమిటీ నెంబర్లమే. సారే మేము కాల్ చేసి బెదిరింపు పాల్పడుతున్నారు అనేది ఇప్పుడు ఈ 2-3 రోజులు జరుగుతుంది. మున్సిపల్ అధికారులు అతనికి ఏమైనా అండదండగా ఉన్నారా? ఉన్నారు. అందరూ ఉంటేనే మరి అతను అంత ధైర్యంగా చేయగలుగుతుంది. ఉంటేనే అందరూ. నేను ఆల్రెడీ కమిషనర్ గారికి కూడా చెప్పాను. ఉన్నాను, నేను చెప్పాను కమిషనర్ గారికి. ఇక్కడ అధికారులు ఇప్పుడు పాటించింది మీరు ఆపండి అని చెప్పి మీరు అన్నదే. మేము సామాన్యులు, మేము ఎట్లా ఆపుతాం? మేమేదో మా వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారని చెబుతాం, రసీదులు చూపించాం, మీరు ఇట్లా చేస్తున్నారని చెప్పాం, కాగితాలు చూపించాం, అన్నీ చూపించినా కూడా కమిషనర్ గారు చేయగలిగినంత మటుకు అది ఆపండి, రద్దు చేయండి అని చెప్పి ఇది ఎవరు వసూలు చేయొద్దని కూడా పేపర్కి అన్ని ఛానల్కి కమిషనర్ గారు ఇచ్చారు. ఇచ్చినా కూడా ఇతను టౌన్ మొత్తం తిరుగుతా వసూలు చేపిస్తూ, అంటే బినామీ పాడుకున్న అతను, నేను పాడుకున్నాను, నా ఇష్టం చోటు చేస్తానని చెప్పి టౌన్ మొత్తం తిరుగుతా మమ్మల్ని నెంబర్ల ఇబ్బందులు వాళ్ళు చేస్తున్నాడు. అంటే మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తాము అనేది మమ్మల్ని మేమేంటంటే బెదిరిస్తున్నాడు మమ్మల్ని. కొట్లకాడికి వచ్చారు వాళ్ళు బాబాయ్ వాళ్ళు, సొంత బాబాయ్ వాళ్ళు కూడా వచ్చి మీరు పక్క తప్పుకోండి, మీకు సంబంధం ఇది మాది, నీదా, నీకేం సంబంధం? కష్టపడి సంపాదించుకో. ఎవరు 4 సంవత్సరాలు తిన్నావు సాలేదా? ఎవరు సొమ్ము తింటావు నువ్వు? ఎవరిది ఇది మీద బతుకుతావు నువ్వు? నీ కష్టపడి సంపాదించుకొని బతుకు. వీధి వ్యాపారులు సొమ్ము నువ్వు తినేది. మాకు చట్టం ఉంది, సుప్రీంకోర్టు గైడ్లైన్స్. వీధి వ్యాపారులు ఏం భిక్షం ఎత్తుకోవట్లేదు, అడుక్కోవట్లేదు. మా మానాన్న మేము హుందాతనంగా బతుకుతున్నాం. హుందాతనం అంటే మమ్మల్ని చూసి నేర్చుకోమన్నారు. గుంటూరులోని ప్రముఖ వైద్యశాల అయిన అహల్య హాస్పిటల్ నందు డాక్టర్ శనక్కెల రాజకుమారి గారి జన్మదిన వేడుకలు ఆదివారం హాస్పిటల్ సిబ్బంది ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి డాక్టర్ శనక్కెల అరుణ గారి దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు డాక్టర్ రాజకుమారి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమె నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. హాస్పిటల్ సిబ్బంది సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సేవా కార్యక్రమాలు డాక్టర్ రాజకుమారి జన్మదినాన్ని పురస్కరించుకొని కొత్తపేట శివాలయం ఆలయం వద్ద ప్రజల దాహార్తిని తీర్చడానికి భారీగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రతి ఒక్కరికి మజ్జిగ అందిస్తూ సిబ్బంది చేసిన ఈ సేవా కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన లభించింది. ఈ వేడుకల్లో మరియు సేవా కార్యక్రమంలో డాక్టర్ శనక్కెల రాధా శంకర్ గారు, డాక్టర్ ప్రియాంక గారు, హాస్పిటల్ మేనేజ్మెంట్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఎండలు ఇవాళ రాష్ట్రం అంతా బగబగా అనే టైంలో మంచి మల్లెపూలతోటి మరి ఈ రాష్ట్రాన్ని చల్లబరిచేటువంటి రాజకుమారి బర్త్డేకి ముందుగా రాజకుమారికి మేము హ్యాపీ బర్త్డే మా అందరి తరఫున తెలియజేస్తున్నాం. రాజకుమారి మా ఇంటి కోడలైనా కూడా మా ఇంటి కూతురులాగా మమ్మల్ని ఇద్దరిని జాగ్రత్తగా చూసుకుంటా వాళ్ళ అన్నలతో బావగారితో కానీ తర్వాత తోడికోడలతో కానీ ఇంట్లో మనిషిలాగా కలిసిపోయి మేమందరం కుటుంబంగా గుంటూరుకి మరి ఆస్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్ పరంపర కింద సర్వీస్ చేస్తూ ఉన్నాం. అటువంటి రాజకుమారి బర్త్డేకి వన్స్ అగైన్ మళ్ళా నేను బర్త్డే తెలియజేస్తున్నాను. చాలా డెడికేటెడ్ ఉమెన్ తను యాజ్ ఏ గైనకాలజిస్ట్గా ప్రొఫెసర్గా వర్క్ చేసింది. ఇప్పుడు తను రాజకీయాల వైపు కూడా కొంత మొగ్గు చూపడం వల్ల కొంత తనకి టీడీపీ అంటే అభిమానం వల్ల చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి గౌరవం మీద టీడీపీలో చేరడం జరిగింది. తనకి ఒక మంచి పదవి కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు. ఆ పదవితోటి తను మన గుంటూరు 1 కానీ 2 కానీ అన్నిట్లో కూడా అన్ని యాక్టివిటీస్లో సోషల్ యాక్టివిటీస్తో ముందుకెళ్తా ఉంది. 1 ఎమ్మెల్యే కానీ 2 ఎమ్మెల్యే గారితో కూడా కలిసి అన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు నిండు నూరేళ్ళు మరి రాజకుమారి హ్యాపీగా ఉండాలి. అలాగే తను
వాళ్ళ కుటుంబం, వాళ్ళ భర్త ఉమాశంకర్, నా కొడుకైన ఉమాశంకర్ కానీ వాళ్ళిద్దరు పిల్లలు వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలు మరియు పీఆర్సీ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రిజిస్టర్డ్ ఉపాధ్యాయ సంఘాల యునైటెడ్ ఆర్గనైజేషన్ నేతలు కలెక్టర్ కు మెమరాండం అందజేశారు. అనంతరం సోమరావుతు శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులకి సంబంధించి పీఆర్సీ కమిషన్ నియామకం 30% ఐఆర్ విడుదల చేయాలని కోరారు. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న డిఏలు, డిఏ ఆరియర్ల విడుదల, పదవీ విరమణ ఆర్థిక ఫలాలు, పదవీ విరమణ రోజునని విడుదల చేయాలని ఈ సందర్భంగా కోరటం జరిగింది. యునైటెడ్ ఆర్గనైజేషన్ రూసోని 34 రిజిస్టర్డ్ ఉపాధ్యాయ సంఘాలతో ఏర్పడడం, రాష్ట్రంలోని ఉపాధ్యాయ సమస్యలన్నీ కూడా ప్రభుత్వాన్ని ప్రాతినిధ్యం చేయడానికి మేము 3 ప్రాంతాల్లో 3 డివిజన్లలో నిరసన కార్యక్రమం స్టార్ట్ చేశాము. గత 8వ తేదీన కడప కలెక్టరేట్ వద్ద, ఈ రోజున గుంటూరు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేశాము. ఇందులో ముఖ్యంగా ఉపాధ్యాయ సమస్యలు. ఉపాధ్యాయులకి ఏప్రిల్ 23 నుంచి జూన్ 12 వరకు సెలవులు, కానీ ఏప్రిల్ 24 నుంచి మేము పాఠశాలకు వెళ్తూనే ఉన్నాం. అందువల్ల ఉపాధ్యాయులందరినీ కూడా మొట్టమొదటిగా నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్గా పరిగణించాలి. మేము కూడా ప్రతిరోజు స్కూల్కి వెళ్తాం, ఇంకా సెలవులు అవసరం లేదు మాకు కూడా. ఒక పేపర్ కూడా ఇవ్వకుండా కంటి భయంతో ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ తో ప్రతిరోజు స్కూళ్ళకు పంపించడం, రోడ్ల వెంట తిప్పించడం, పిల్లల్ని చేర్చండి అని ఒత్తిడి చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఉపాధ్యాయులందరినీ కూడా నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్ గా పరిగణించాలి. అలాగే వెంటనే పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి కమిషనర్ నియమించి 30% ఐఆర్ ఇవ్వాలి. 4 పెండింగ్ డిఏలు ఉన్నాయి. వెంటనే 4 పెండింగ్ డిఏలు విడుదల చేసి గతంలో నుండి డిఏ బకాయిలను కూడా విడుదల చేయాలని కోరుతున్నాం. అలాగే అన్ని పెండింగ్ లోనే ఉన్నాయి. గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న మున్సిపల్ టీచర్స్ యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ ఫైలు ఈ కొత్త ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఆ ఫైల్ కూడా వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఉన్నాం. అలాగే జిల్లాల పునర్విభజనలో చాలా సందేహాలు ఉన్నాయి. ఈ విషయం మీద రికగ్నైజ్డ్, అన్రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ సంఘాలందరినీ పిలిచి కమిషనరేట్ లో ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయాలని ముఖ్యంగా ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఉపాధ్యాయుల్ని సీనియారిటీ బేస్గా ట్రాన్స్ఫర్ చేస్తారని కొన్ని రకాల వార్తలు, అలాగే ప్రత్యేకంగా ఉన్నటువంటి ప్రిఫరెన్షియల్ కేటగిరీ, స్పౌజ్ కేటగిరీ అని, అలాగే డిహెచ్ కేటగిరీ అని చెప్పి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారని ఇంకో రకమైన వార్తలు వస్తూ ఉన్నాయి. ఏది అనేది స్పష్టత లేదు. కాబట్టి స్పష్టత కలిగించాలని వెంటనే కమిషనరేట్ వారు ఈ కార్యక్రమం తీసుకోవాలని కోరుతున్నాం. అలాగే ఈ రోజున గౌరవ జేసీ గారికి మా అన్న పులి మోషే పొలాన్ని కబ్జాదారులు పాతూరి రాజేంద్ర నుండి విడిపించాలని కూచిపూడి మరియమ్మ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. మా కుటుంబంలో 2వ వాడైన పులి మోషే అన్నయ్యకు మందడం గ్రామ లంకలో సర్వే నంబర్ 593/3లో 1 ఎకరం 1 సెంటు భూమి కలదని చెప్పారు. మా అన్నయ్యకు పిల్లలు లేరు. మా అన్నయ్య మోషే 2001 సంవత్సరంలో మరణించడం జరిగింది. మా వదిన అంతకు ముందు మరణించడం జరిగింది. వారి అంత్యక్రియలు కూడా నేనే నా సొంత డబ్బులతో చేశానని చెప్పారు. మా వారసులు 6గురిలో 5గురు మరణించారని తెలిపారు. బతికున్నంత కాలం మా అన్న బాగోగులు నేనే చూసేదాన్ని. 2014 సంవత్సరం నుండి 2019 సంవత్సరం దాకా ఈ పొలం నేనే చూసుకునేదాన్నని ఈ సందర్భంగా తెలియజేశారు. కావున తగు విచారణ జరిపించి మా అన్నయ్య ఆస్తికి అసలు వారసురాలైన నాకు ఈ భూమిని తిరిగి ఇప్పించి కబ్జాకు పాల్పడిన అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరటం జరిగింది. మా తల్లిదండ్రులకి 6గురు, మేము మందడం అయితే 6గురిలో 5గురు చనిపోయారండి. నేను ఒక్కదాన్ని మిగిలే. కానీ ఆ అబ్బాయి పాతూరు రాజేష్ నాకు మాస్తికి అడ్డం పడ్డాడు. మాస్తి నన్ను బెదిరిస్తున్నాడు చంపుతానని. ఏం కాడండి, మా ఇంటి పేరు కూడా కాదు, మేము పులేళ్ళమే. మా ఇంటి పేరు కూడా కాదు, మా అన్నయ్యకి వారసులు లేరు. కానీ నన్ను బెదిరిస్తే ఆర్టిఫిషియల్ అయ్యా ఇప్పుడు బెదిరించడానికి. నాకు కావాలి, న్యాయం చేయండి మీరు. రాజేష్ అండి, పాతూరు రాజేంద్ర పాతూరు. వాళ్ళ తండ్రి పేరు ప్రభాకర్. మళ్ళీ ఇది చేస్తున్నాడండి, నన్నేమో ఒక అమ్మడిబడి కొట్టపోతున్నాడు. ఆస్తి నీకు రాదని అంటున్నాడు. మరి నా తాడు పుట్టిన ఆస్తి నాకు రాదండి. వస్తుందిగా, పిల్లలు లేరు కనీసం మా అన్నయ్యకి. అసలు
మా అన్నయ్య పిల్లలు లేరు. పొలం ఎకరం 10 సెంట్లు. లంకలోనండి, ఆలపాల లంకలో ఉంది. అసలు ఏం కాడండి, మా అన్నయ్యకి ఏం కాడు. ఎవరూ లేరండి, అసలు ఎవరూ లేరు. నా తోడబుట్టినోడు ఎలా తెలుసుకున్నాడో మరి, ఆక్రమించుకున్నాడండి. కనీసం మాకు కూడా తెలియదు. నేను మా మేనమామ గారిది పొలం ఉంది, పులి మోషే గారి పొలం, ఎకరం పొలం అండి. ఆయన మా మేనమామ గారికి పిల్లలు లేరు. భార్య భర్త మా మేనమామ గారు భార్య ఇద్దరు చనిపోయారు. వేరే అతను అసలు ఆ ఇంటికి సంబంధం, ఆ కుటుంబానికి సంబంధం లేని అతను వచ్చి ఆ పొలం ఆక్రమించేసుకొని వైసీపీ గవర్నమెంట్ లో మమ్మల్ని బెదిరించి, ఆ మధ్యలోకి మమ్మల్ని రానిపోకుండా చంపుతామని బెదిరించి, ఎమ్మటపడి రౌడీల్ని పెట్టించి మమ్మల్ని ఆ మధ్యలోకి రానిపోకుండా ఆ పొలం ఆక్రమించేసుకొని అమ్ముకున్నాడండి. మమ్మల్ని రానిట్లేదు, మాకు న్యాయం జరగాలి. వీళ్ళు 2019లో మాకు సిఆర్డీకి ఇచ్చి రాపించుకున్నారండి. వాళ్ళందరికీ వాళ్ళే రాపించుకున్నారు. ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి మొత్తం ఫేక్ చేసి రాపించుకున్నారు, సీటింగ్ చేసేయడం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.